రాయలసీమ ప్రజలకు అందరికి కూడా నా నమస్కారం. నన్ను మీ అందరి దయాదాక్షిణ్యాలతో 6 మార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, ఒత్తూరు ఎంపీగా గెలిపించారు. ఇది ఒక రికార్డు సృష్టించారు. మీ అందరి దయాదాక్షిణ్యము నా పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో. సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే మీకు అశ్విత్ రెడ్డి చెప్పింటాడు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆడవాళ్లకు ప్రతి బాలికకు 1500 రూపాయలు వస్తుంది. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బాలికకు వస్తుంది. తర్వాత 3000 ఉన్నటువంటిది 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది. 3 సిలిండర్లు వస్తాయి ఫ్రీగా. ఇవన్నీ మీకు అన్నీ తెలిసేటివే. కానీ దీనికంటే మరింత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మీ భూములు మళ్ళా జగన్ రెడ్డి మళ్ళా అధికారులకు వస్తే గోవిందా గోవిందా. ఎట్లా గోవిందా అంటే ఇప్పటికే వాళ్ళు జగన్ సంబంధించినటువంటి మిత్రులు అందరూ కలిసి వైజాగ్లో కాస్ట్లీ భూములు దొంగ సంతకాలు పెట్టుకుని వాళ్ళు చేసేసుకున్నారు. అది చెల్లుబాటు అయ్యేదాని కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. అది ఒక వకీలు కనుక్కొని ఇప్పుడు హైకోర్టులో వేసి నిలబెట్టాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆ చట్టం రూపాయలు అవుతుంది. అది ఎట్లా అంటే అప్పీల్ కలెక్టర్ లేకపోతే ఎవడో అది ఒక హైకోర్టు పోయి మాత్రమే చేయాలా. హైకోర్టు పోవాలంటే ఇవాళ 1,00,000 రూపాయలు లేదు. ఏ అడ్వకేట్ కూడా ఫీజు తీసుకోడు. 1,00,000 రూపాయలు తక్కువ లేదు. కాబట్టి మీరందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీ భూములు జాగ్రత్త. మా కోసం ఓటు వేయండి. మీకోసం మీరు ఆ చట్టం రాకుండా చేసుకోవడం కోసం మీరు వేయాలా. నిన్న ఇవాళ మీకు టీవీల్లో కూడా వస్తుంది, చూసే ఉంటారు. కానీ రైతులు గ్రహించాలా ఉన్నటువంటి ప్రమాదాన్ని. ఈ ప్రమాదాన్ని గ్రహించకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీకు మనం ఇది బాగా ఆలోచన చేయండి. భూములే కాదు ఏదైనా సరే గోవిందానే. ఇక్కడ మంచి బిల్డింగ్ ఉంది, ఇది ఎవడైనా రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వాటికి పోయే పరిస్థితి. కాబట్టి ఈ చట్టం రాకుండా ఉండాలంటే ఇది జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి కాకూడదంటే మీరందరూ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను నా కోసం నేను చెప్పే మాట కాదు. ఇది మీకోసం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాల్సినటువంటిది. దయచేసి దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇట్లా దివాకర్ రెడ్డి చెప్పినాడు, ఇది నిజమా అబద్ధం అనే మాట కూడా విచారించుకోండి. విచారణ చేసుకోకుండా గుడ్డిగా నా మాట ఇది జాగ్రత్త. చాలా ఇది సంక్షేమ పథకాలు అందరూ చేస్తారు, ఏదో జరుగుతుంది. సంక్షేమ పథకాల కంటే ఇది ప్రమాదకరమైనటువంటిది. ఇది ఆలోచన చేయాలి మీరు. నమస్కారాలు. థ్యాంక్ యూ.